స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం కావడంతో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లెసీమల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆశావాహుల్లో కూడా పెద్ద ఎత్తున పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక రకంగా తీసుకుంటే పల్లెసీమల్లో ఒక రకంగా రాజకీయ వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇందులో వ్యక్తుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పల్లెసీమల్లో కావచ్చు, వీటిని ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదేవిధంగా వ్యక్తి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గతంగా తీసుకునేటువంటి పరిస్థితి నేపథ్యం. అయితే ఒక్కసారిగా ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘం 2025 ఎన్నికల జాబితాను ఆధారంగా చేసుకొని ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతే సర్ ప్రక్రియ అటు పూర్తి కావాలంటే మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి ఆలోపే ఈ ఎన్నికలను పూర్తి చేయాలన్నటువంటి భావనలో అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉండడంతో కూడా ఒక్కసారిగా ఏదైతే ఈ నెల ఆగస్టు 23వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటించి ఆ తర్వాత విడుదల చేసి ఆ తర్వాత ఏదైతే బూతులకు సంబంధించి అంటే ఏ పాఠశాలల్లో ఎక్కడెక్కడ బూతులు ఏర్పాటు చేయాలన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంత అధికారులు కావచ్చు, అదేవిధంగా వాటితో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక రకంగా నోటిఫికేషన్ కూడా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే ఆశావాహులు నేతలను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే మరోవైపు బలమైనటువంటి అభ్యర్థులను బరిలేగించేందుకు కూడా పార్టీ అధినాయకత్వం పెద్ద ఎత్తున ఆ నేతలతో సమావేశమై చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈరోజు ఏదైతే కడప నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఆశావాహులు ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడపకు రావడం, ఆ తర్వాత ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ఆయన వద్దకు వెళ్ళి పోటీ బరిలో ఉన్నాం, పరిశీలన చేయాలంటూ కూడా అభ్యర్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక రకంగా ఇవి ప్రత్యక్షంగా జరిగేటువంటి ఎన్నికలు అంటే గతంలో ఏదైతే ఈ విధానం 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ విధానానికి తెరపల్లి అంటే ఏదైతే ప్రత్యక్ష ఎన్నికలకు తెరదించినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా ఏదైతే మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా వీరిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా కౌన్సిల్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటే మాత్రమే మేయర్ పదవిని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రత్యక్షంగా మేయర్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలన్నటువంటి ప్రతిపాదన కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చర్చ కొనసాగిన నేపథ్యంలో కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఎన్నికల సంఘం సిద్ధం కానున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే ఆశావాహుల్లో కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి అంటే ప్రతి పార్టీలోనూ ఒకరు ఇద్దరు చొప్పున ఆయా ప్రాంతాల్లో ఏదైతే టికెట్ ఆశిస్తున్నటువంటి వారంతా కూడా ఇప్పటికే నేతలతో మంత్రాలు కొనసాగిస్తున్నారు. బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దించాలని ఒకవైపు అధిష్టానం ఏదైతే పార్టీ పెద్దలు యోచిస్తుంటే కానీ ఇక్కడ మాత్రం ఏదైతే తాము బలమైన అభ్యర్థులము అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు ఇతరత్ర అంశాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఏదైతే ప్రధానంగా కడప నగర కార్పొరేషన్ పరిధిలో టీడీపీ అంటే ఒక రకంగా టీడీపీకి సంబంధించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆర్థిక పరంగా బలమైనటువంటి అభ్యర్థులు లేకపోవడం ఒక రకంగా టీడీపీకి కొంత వేదనకు గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈరోజు ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి కడపలో ఉన్నటువంటి ఆయన కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అక్కడి పార్టీ శ్రేణులు కావచ్చు అదేవిధంగా ఆశావాహులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయనతో తాము బరిలో ఉన్నాం, పరిశీలన చేయాలంటూ కూడా ఆయనకు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అంటే మౌఖికంగా ఆయనకు వివరించినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా మేయర్ అభ్యర్థిగా ఎన్నికలు జరిగితే మాత్రం అంటే పరోక్షంగా మేయర్ ఎన్నిక ప్రత్యక్షంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా తాము బరిలో ఉన్నామంటూ కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో బీసీనా ఎస్సీనా లేకుంటే ఓసీకి కేటాయిస్తారన్నటువంటి విషయం పైన అంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కానప్పటికి కూడా ఒక రకంగా ఈ ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావాహులు మాత్రం తమ పేర్లను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఒక రకంగా విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు తాజాగా ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరికి పలువురు కీలక నేతలంతా కూడా భేటీ కావడం జరిగింది. ఈసారి ఎలాగైనా అంటే గతంలో ఏదైతే డివిజన్ల వారీగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ఏదైతే కౌన్సిల్ సభ్యులు
మేయర్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాబట్టి ఒక రకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలన్నది పార్టీ భావిస్తుంది. ఆ దిశగానే కీలక నేతలంతా కూడా ఈరోజు భేటీ కావడం జరిగింది. వాళ్ళంతా కూడా చర్చించడం జరిగింది. అయితే రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అంటే ఒక రకంగా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి ఓసీకి కేటాయిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా బీసీ అయితే బీసీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక రకంగా వైసీపీలో కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఆశావాహులు అధికంగా అంటే ఆశావాహులు అధికంగా ఉన్న నేపథ్యం కాబట్టి వీళ్ళు ఎవరిని బలమైనటువంటి అభ్యర్థిగా బరిలోకి దించాలన్నటువంటి యోచనలో అధిష్టానం ఉంటే మాత్రం అయితే ఒకవైపు గతంలో ఏదైతే మేయర్ ఎన్నిక సందర్భంగా కొంత అసంతృప్తి వ్యక్తమైనటువంటి నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో కూడా అలాంటి అసంతృప్తి అక్కడ రాకుండా అందరినీ సంఘటితంగా ఒక సయోధ్య కుదిర్చి వారందరినీ సమన్వయపరిచి ఏకగ్రీవంగా ఒకరి పేరుని నిర్ణయించాలని కూడా కొంత యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కీలక నేతలంతా ఈరోజు భేటీ అయ్యారు. ఎవరే కానీ అంటే అసంతృప్తికి లోను కాకుండా గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పులను బేరీజు వేసుకుంటూ తప్పులు జరగకుండా అందరినీ కూడా సమైక్యపరిచి వారందరినీ మధ్య సయోధ్య కుదిర్చి బలమైనటువంటి ధీటైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఒకవైపు వైసీపీ అధిష్టానం యోచిస్తుంటే మరోవైపు టీడీపీ కూడా ఇదే తరహాలో ఏదైతే బలమైన అభ్యర్థిని కోసం అన్వేషణ కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు కూడా బలమైన అభ్యర్థులు ఎవరు ఏంటనేటువంటి విషయం పైన ఒక క్లారిటీ లేకపోయినప్పుడు కూడా కొంత ఏదైతే బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించాలన్నటువంటి భావనతో ఉంది. అయితే ఒక రకంగా బలమైనటువంటి అభ్యర్థి టీడీపీలో కొంత కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరు బలమైన అభ్యర్థి ఉంటారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా కొంత బలమైనటువంటి నేత ఎంతో అవసరం. ఆ నేపథ్యంలో ఆ దిశగా బలమైనటువంటి నేత ఎవరు తెరపైకి వస్తారో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.